సంఘర్షణ అనేటువంటిది ఇవాళ సినిమా రంగంలో కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే లయన్ క్రిటిక్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు. స్వాగతం అండి లయన్ క్రిటిక్ గారు. లయన్ వెంకట్ గారు, సారీ లయన్ వెంకట్ గారు. యా వెంకట్ గారు సార్ చెప్పండి. లయన్ వెంకట్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం కోటేశ్వరరావు గారు ఏదైతే మాట్లాడారో మనం చూసాం. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎంత బడ్జెట్ పెట్టి తీసినప్పటికును ప్రేక్షకులు దానికి ఆకర్షణ గురి అయితే లేదన్నట్టుగా ప్రేక్షకుల అభిప్రాయం మేరకే ప్రేక్షకులు ఏదైతే కోరుతున్నారో దాన్ని బట్టి మేము అశ్లీలత ఇంకా విధానికి అంటే వివిధ రంగాలలో స్మగ్లింగ్ రంగాలలో కానీ ఇంకా గంజాయి పెడ్లర్స్ రంగాలలో కానీ ఇలా తీసిన వద్యలు ఇప్పుడు మనం కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇంకొక కోటేశ్వరరావు గారు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పారు. ఏంటంటే దానికి సంబంధించి ఏదైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే ప్రస్తుతం ఉన్న సమాజంలో వాళ్ళందరూ ఒక్కసారిగా ఒక ఫ్రస్ట్రేషన్కు గురి అయిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్కు పోగొట్టడానికే సినిమాలు చూస్తున్నారన్నట్టుగా దీంట్లో ప్రధానంగా ఇప్పుడైతే చూస్తున్నారు అందులో అశ్లీలత ఎక్కువైపోయింది, స్మగ్లింగ్ ఎక్కువైపోయింది. దీనికి సంబంధించిన మీ విషయం యాజ్ ఏ ఫిలిం డైరెక్టర్గా మీరు ఎలా దీన్ని వివరిస్తారండి, విశ్లేషిస్తారండి? ముఖ్యంగా ఇప్పుడు పెద్ద బర్నింగ్ పాయింట్ అయిపోయింది ఫిలిం ది పుష్ప 2 వల్ల టోటల్ గా ఒక సంచలనం టుడే సినిమా ఇండస్ట్రీ గురించి. సో ముఖ్యంగా అశ్లీలత అనేది ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. కానీ ఒక 60-70 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ సెన్సార్ బోర్డ్ రూల్స్ మాక్సిమం అవే రూల్స్ ఉన్నాయి. AUUA. ఏ అంటే పెద్దలకు మాత్రమే, ఎగ్జాక్ట్లీ. యు అంటే ఎవరైనా చూడొచ్చు. UA అంటే పెద్దలు పిల్లలతో మాత్రమే వెళ్ళాలి, చిన్న పిల్లలు పెద్దలతో మాత్రమే 18 years లోపు ఉంటే వెళ్ళాలనేది ఇది ఎప్పుడో 50-60 ఏళ్ల కింద ఉన్న రూల్స్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఏ సర్టిఫికేట్ వస్తే చాలా ఫీల్ అయ్యేవాడు ఒక టైంలో. అవును. బట్ ఈ రోజు అడిగి మరి ఏ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ రోజు చూడండి సోషల్ మీడియా కానీ ఓటీటీ కానీ సెన్సార్ లేదు. నో సెన్సార్. అన్ని బూతులు వస్తున్నాయి ఓటీటీలో కానీ ఇందులో కానీ బూతు సినిమాలు వచ్చేస్తున్నాయి. సెన్సార్ పోతే ఏదైనా కట్ అయిపోతుంది అని చెప్పి బూతులు కూడా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. 18 years లోపు కాదు 5 సంవత్సరాల పిల్లలకే ఈ రోజు ఆన్లైన్ లో ఉంటున్నారు. సో టెక్నాలజీ మారిపోయింది, వ్యవస్థ అంతా మారిపోయింది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే యూత్ ఇలాంటి అశ్లీలత ఉన్నదానికి లేదా స్మగ్లింగ్ ఉన్నదానికి సూపర్ హిట్ చేస్తున్నారు. సో అదే ఒక మంచి సినిమా. ఇప్పుడు నేను దేవుడు సినిమా తీశాను, నాది రిలీజ్ ఉంది వచ్చే నెల. నా సినిమాకి బిజినెస్ అవ్వదు. ఎందుకు అంటే ఆ దేవుడు సినిమాకి ఎవరు వస్తారు? ఒక మెసేజ్ ఉన్నది. ఒకటి డ్రగ్స్ మీద ఒక సినిమా వచ్చింది లాస్ట్ 2 months బ్యాక్. అది ఒక థియేటర్ లో కూడా రిలీజ్ కాలేదు. మంచి కాన్సెప్ట్ సినిమా. దానివల్ల ఎంతమంది చెడిపోతారు అని, ఎంతమంది ఈ రోజు హైదరాబాద్ లో యూత్ చెడిపోతారని ఒక సినిమా తీశారు మా ఫ్రెండ్. సో దానికి ఒక థియేటర్ కూడా దొరకలే. అంటే మంచి చెప్తే థియేటర్స్ దొరకవు, జనం రారు. నెగిటివ్ కి స్మగ్లింగ్ చేస్తున్నారంటే ఇలాంటి దానికి ఈ రోజు ఇంప్రెస్ అయిపోయి జనం ఎగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూసారా ఇవాళ మనం ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్ లో ఈ స్మగ్లింగ్ అనే ఏది మన ఎర్రచందనం అనేది పెద్ద స్మగ్లింగ్ లాగా దాని గురించి చాలా పెద్ద అరెస్ట్ చేయడం ఇదంతా జరుగుతుంటది. దాని మీదనే సినిమా వస్తే ఒక హీరో చేసినప్పుడు ఎంత క్రేజ్ వచ్చింది చూసారా? అంటే నెగిటివ్ కి ఎంత జనం స్పందన ఉంది, ఒక పాజిటివ్ కు లేదు స్పందన. ఎంత ఎక్స్పోజింగ్ ఉంటే అంత సినిమా హిట్. అలాంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది బికాస్ ఆఫ్ ప్రేక్షకులు అలాగే ఉన్నారు, అలా ఉండాలని కోరుకుంటున్నారు. నిర్మాత దర్శకులు కూడా అలాంటి దానికి ఎక్కువ సపోర్ట్ చేయడం జరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే రమాదేవి గారు మనతోటి ఉన్నారు. ఐద్య నాయకురాలైనటువంటి రమాదేవి గారు.